యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు, ఆయన బోధించేటప్పుడు అధికారంతో బోధించారు. ఆయన రోగులను స్వస్థపరిచారు, దురాత్మలను వెలగొట్టారు. ఆయన చేసిన అద్భుతాలకు ప్రజలు తండోపతండాలుగా ఆయన్ని వెంబడించారు. శాస్త్రులు, పరిసయ్యులు చాలాసార్లు ప్రభువుని పట్టుకుని సంహరించాలని ప్రయత్నించారు. బేతనియా గ్రామంలో మార్తా మరియల సహోదరుడైన లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత అక్కడికి వచ్చి ప్రభువు లాజరును బ్రతికించారు. ఈ అద్భుతం చూసిన అనేక మంది యూదులు ప్రభువుని నమ్మారు. కైప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. ఆ దినము నుండి వారు ఆయన్ని చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించడానికి ప్రధానమైన పాత్ర పోషించింది కైప. ఇస్కరియోతు యూదాకి 30 వెండి నాణాలు లంచమిచ్చి ప్రభువుని బంధించడానికి మాస్టర్ ప్లాన్ వేసింది కైప. శాన్హెడ్రియన్ కౌన్సిల్ సభ్యులందరినీ సమకూర్చి అక్కడున్న ప్రజలందరికీ విస్తారంగా ధనం పంచి ప్రభువుని సిలువ వేయమని కేకలు వేయించింది కైప. అంత కక్ష పెట్టుకున్న కైప చెప్పిన ప్రవచనం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం యూదుల కొరకు మాత్రమే కాదు, మానవాళ్ళందరి కోసం చనిపోతాడని ముందుగానే చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు దైవ కుమారుడిని గ్రహించిన కైప అది ఒప్పుకోవటానికి అతనికి మతం అడ్డొచ్చింది. ఆ మతం అనే ముసుగు నుండి బయటకు రాలేకపోయాడు కైప. ఈ దినాల్లో కూడా కొంతమందికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని తెలిసినా గాని అది అంగీకరించకపోవడానికి కారణం వారికి ఏదో ఒకటి అడ్డొస్తుంది. అది మతం కావచ్చు, కులం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది పక్కన పెట్టి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే దేవుని రాజ్యమునకు వారసులవుతారు.